హాయ్ ఫ్రెండ్స్, ముందుగా కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒక కప్పు మామిడికాయ ముక్కలు, ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక కప్పు కొబ్బరికాయ ముక్కలు తీసుకుని నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇవన్నీ ఫిల్లింగ్ చేసుకొని తీసుకుని మిక్సీ జార్లో పచ్చిమిరపకాయ ముక్కలు, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఒక కప్పు కొబ్బరికాయ ముక్కలు మిక్సీలో వేసుకుని వాటితో పాటు కొంచెం పసుపు వేసుకుని ఒక అర స్పూన్ పసుపు వేసుకుని దాంట్లో టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. పచ్చడిని మనం పట్టుకున్న తర్వాత పుల్లగా చాలా బాగుంటుంది టేస్ట్. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు, అర స్పూన్ జీలకర్ర, కొంచెం ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయ వేసుకొని పోపు పెట్టుకుంటే మరి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. మిక్సీ పట్టుకున్నాక కొంచెం వాటర్ పోసుకోవాలి. ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం పోసుకుంటే సరిపోతుంది. అన్నంలో కదా కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది పచ్చడి. మిక్సీ పట్టుకున్నాం, నలిగిపోయిందంతా కదా. ఈసారి పొయ్యి మీద పేనం పెట్టుకొని 2 స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ శనగపప్పు, స్పూన్ మినపప్పు, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు వేసుకుని దోరగా వేగేదాకా వేయించుకోవాలి. పోపులు దోరగా వేగేదాకా వేయించుకుని కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయ వేసుకుని వేయించుకోవాలి. దాంట్లో వేయించుకొని అవి కూడా వేసుకుని వేయించేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకుని పెట్టుకున్న పచ్చడిని, పక్కన పెట్టిన పచ్చడిని దాంట్లో మిక్స్ చేసి కరివేపాకు, ఎండుమిరపకాయ కూడా వేస్తాం కదా, ఒకసారి వేయించుకుని ఈ పచ్చడిని దాంట్లో వేసి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆపేసుకుంటే వేడి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోతుంది. వేడి అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాగా వేగిపోయింది కదా. ఈసారి పచ్చడిని దాంట్లో వేసుకొని కలిపేసుకోవడం. అయిపోయింది. పచ్చడి దాంట్లో వేసుకుని ఒకసారి తిప్పేసుకుని ఒక 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచుకొని ఒక 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచుకొని దాంట్లో మిక్స్ చేసేసుకుని కలుపుకొని వేడి అన్నంలో సర్వ్ చేసుకుని వేడి అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది, పుల్లగా టేస్టీగా. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.